హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఏమీ లేనప్పుడు కూరగాయలు అయ్యి సో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి. చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. లంచ్ బాక్స్లోకి కానీ పొద్దున్నే టిఫిన్ కానీ సూపర్గా ఉంటుంది అన్నమాట. టేస్ట్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పప్పు దినుసులు అవి కొంచెం చిట్టుపట్ట అంటారు కదా, నురుగు వస్తుంది కదా. సో అలా అయిపోయిన తర్వాత అనేది పెట్టేసుకోవాలన్నమాట. తర్వాతకి ఏమేమి పెట్టుకున్నాం, కరివేపాకు, ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిర్చి కూడా వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది అన్నమాట. సో అందుకని ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇంకా స్పైసీగా కావాలనుకుంటే మనము మిరప్పొడి కూడా వేసుకోవచ్చు, అందులో గరం మసాలా అలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేను ఇంకా కొంచెం స్పైసీ కోసం గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాను. జీలకర్ర వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది, అలాగే అరగకుండా ఉంటే అరుగుదలకి జీలకర్ర అనేది యూజ్ అవుతుంది అన్నమాట. సో బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా, సో అన్నీ అయిన తర్వాత టమాటా వేసి దాంట్లో అలాగే కొంచెం పసుపు అలాగే ఉప్పు వేస్తే టమాటా కొంచెం తొందరగా మగ్గుతుంది కాబట్టి సో ఇంకా ఉప్పు అయితే యాడ్ చేశాను. ఇంకా మెత్తగా అయిన తర్వాత దాంట్లో రైస్ వేసేసి బాగా బాగా కలబెట్టుకోవాలన్నమాట. అంతే, చాలా సింపుల్ అండి. 1 minute చేసేసుకోవచ్చు. లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ సూపర్గా ఉంటుంది టేస్ట్. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి అయితే వెళ్తుంది. ఉప్పు అనేది మనకు కావాల్సినంత వేసుకుంటే సరిపోతుంది. మనం ఎంత అన్నం వేసుకుంటామో దానికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇంకా ఇంకేంటి, ఎలా ఉన్నారు, ఇంకా ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి అయితే ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఓకేనా? ఇంకా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. మీరు ఇచ్చే సపోర్ట్తోనే వీడియోస్ అయితే చేయాలి అనేసి అయితే అనిపిస్తుంది కదండి. సో థ్యాంక్ యూ.